రాఘవాపురం అనే ఊర్లో రామారావు అనే పేద రైతు ఉండేవాడు. అతడు గుమ్మడికాయలు పండించేవాడు. అయితే ఎప్పటినుంచో తనకొక కోరిక ఉండేది. తన పొలంలో పండిన గుమ్మడికాయను రాజుగారికి సమర్పించాలి అన్నది అతని కోరిక. ఒకసారి రాజుగారి జన్మదినోత్సవం సందర్భంగా అందరూ విలువైన బహుమతులతో ఆస్థానానికి చేరారు. బంగారు వస్తువులు, వెండి వస్తువులు, మణిమణుల రత్నాలు. కానీ రామారావు మాత్రం తన తోటలో పండిన ఒక పెద్ద గుమ్మడికాయను తీసుకొని వచ్చాడు. అది గుండ్రంగా, తాజాగా ఉంది. రామారావు రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఇది నా తోటలో పండిన అతిపెద్ద గుమ్మడికాయ. మీకిది సమర్పించాలన్నది నా కోరిక అన్నాడు. అప్పుడు రాజుగారు, ఓహో, ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నీ మనసు నాకు ఎంతో నచ్చింది. దీనికి బదులుగా నీకు 100 బంగారు నాణేలు ఇస్తాను అని ప్రకటించాడు. రామారావు ఆనందంతో ఉబ్బెత్తిపోయి నాణేలతో ఇంటికి తిరిగిపోయాడు. ఈ విషయం ఆస్థానంలో ఉన్న మంత్రికి తెలిసింది. అతనికి ఈర్ష్య కలిగింది. ఒక గుమ్మడికాయకు 100 నాణేలైతే నేను 10 గుమ్మడికాయలు తీసుకెళ్తే 1000 నాణేలొస్తాయేమో అని లెక్కవేశాడు. తన తోటలో పండిన అతిపెద్ద గుమ్మడికాయలను బండిలో పెట్టి రాజుగారి ముందు వినయంగా నిలబడి, మహారాజా, మీకోసం 10 గుమ్మడికాయలను బహుమతిగా తీసుకొచ్చాను. దయచేసి స్వీకరించండి అని అన్నాడు. అప్పుడు రాజుగారు ఇలా అన్నాడు, మంత్రిగారు, మీ బహుమతి నాకు బాగా నచ్చింది. ఈ బహుమతికి బదులుగా నేను మీకు బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను అన్నాడు. మీరు ఇచ్చిన 10 గుమ్మడికాయలను తిరిగి మీకే బహుమతిగా ఇస్తాను. వీటితో పాటు వంట మనిషిని 10 రోజుల పాటు ఉచితంగా మీ ఇంటికి పంపిస్తాను. అతను 10 రోజులు మీ ఇంట్లో 3 పూటల గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ పచ్చడి, గుమ్మడికాయ జ్యూస్ ఇలా 10 రకాల గుమ్మడికాయ వంటలు చేస్తాడు. వాటిని మీరు మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి. ఇదే మీ బహుమతి అని వంట మనిషిని మంత్రిగారింటికి పంపిస్తాడు. రాజుగారి మాటలు విన్న మంత్రి తెల్లబోయాడు. బంగారు నాణేలు ఆశించి వస్తే 10 రోజుల పాటు కేవలం గుమ్మడికాయలే తినే శిక్ష పడింది అని అనుకున్నాడు. నీతి: ఇతరుల లాభాన్ని చూసి ఆశపడకూడదు మరియు అతి ఆశ ఎప్పుడూ నష్టాన్నే కలిగిస్తుంది.